అంటే పాతకాలంలో ఉన్నట్టు సింగర్స్‌లలో ఒక 'బాలు' గారు గాని, 'జేసుదాస్' గారు గాని, ఇట్లా మనము కొన్ని నోన్ ఫేసెస్ అనేది కూడా చూసేవాళ్ళం. ఎక్కువ సాంగ్స్ వాళ్ళ దగ్గర నుంచి అవును. వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎందుకు అలా నోన్ ఫేసెస్ గాని, ఒక సెలబ్రిటీ కైండ్ ఆఫ్ సింగర్స్ గాని ఎక్కువ మంది లేకపోవడానికి రీజన్స్ ఏంటి? బేసికల్లీ ఈ మాట అంటే చాలా పెద్ద మాట నేను చెప్పాల్సొస్తుందేమో గానండి. బట్ బేసికల్‌గా ఇదివరకు నంబర్ ఆఫ్ సింగర్స్ తక్కువ మందే ఉండేవాళ్ళు హ్మ్. కంపారిటివ్‌లీ. ఇప్పుడు హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. సో, అప్పట్లో తక్కువ మందే ఉన్నా వాళ్ళు ఇంకా దే ఆర్ కన్సిడర్డ్ యాస్ అల్టిమేట్ సింగర్స్ అనమాట వాళ్ళు. అంటే ఇంక వాళ్ళు ఏ పాటైనా 'బాలు' గారు గాని, 'యేసుదాస్' గారు గాని ఆర్ ఎల్స్ 'జానకమ్మ', 'సుశీలమ్మ' నో వన్ కెన్ రీచ్ టు దేర్ స్టాండర్డ్స్ హ్మ్. అప్పట్లో. అంత అద్భుతంగా ఆయన పాడేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. అండ్ ఆల్సో వాళ్ళకి రాసుంది. హ్మ్. సో, ఎప్పుడైనా కూడా మనకి ఒక పాట మనమే ఎక్కువ రాణించాలి అంటే అది కూడా రాసి ఉండాలి. దట్స్ ఆల్సో ఎ లక్ ఫ్యాక్టర్. టాలెంట్‌తో పాటు లక్ కూడా ఖచ్చితంగా ఉండాలి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది సింగర్స్ అయిపోయారు ఫస్ట్. సో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేనే చాలా మటుకు చాలా ప్రోగ్రామ్స్ నన్ను చాలా రికార్డింగ్స్ పిలిచినప్పుడు నేను అవైలబుల్ లేక, హ్మ్. నేను వేరే షోలో ఉండో, నాకు కాల్ వచ్చేది. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే ఓకే. అవునా! సరే, సరే. నెక్స్ట్ టైమ్ ప్లాన్ చేద్దాం హ్మ్. అనేస్తారు. ఇంకో ఆప్షన్ రెడీగా ఉంటుంది. వేరే వాళ్ళతో పాడిస్తారు. నో వన్ విల్ వెయిట్ ఫర్ విఖ్యాత్ సాయిరామ్ ఆర్ సమ్‌వన్. హ్మ్. ఆహ్, కొన్నిసార్లు వెయిట్ చేయొచ్చు. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లక్. నీకే హ్మ్. పాట రాసుంటే నీకోసం వెయిట్ చేస్తారు. సో, ఇప్పుడు ఆప్షన్స్ అనేవి పెరిగిపోయినాయండి. కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ గూడా మీకు తెలుసు. ఏఐ ద్వారా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్‌తో కూడా పని లేకుండా ఆ హ్మ్. ఏఐతోనే మ్యూజిక్ చేయించేస్తున్నారు. అంటే అది డెఫినెట్‌లీ ఒక కంపోజర్ కూర్చొని సింగర్ పాడిన క్వాలిటీ అయితే ఖచ్చితంగా రాదు. హ్మ్. అది ఒక రోబోటిక్‌గానే ఉంటుంది. నేను చాలా విన్నాను. సాంగ్స్ విన్నా గూడా. సో, ఫ్యూచర్‌లో మరి వి డోంట్ నో. బట్ ఇప్పుడు టెక్నాలజీ మారిపోతుంది. కాబట్టి ఒక సింగరే మనం మీరన్నట్టు 'యేసుదాస్' గారిలాగా ఇప్పుడున్న జనరేషన్ ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే అంత కష్టం ఇది. హ్మ్. ఎందుకంటే ఆప్షన్స్ పెరిగిపోయినాయి. చాలామంది టాలెంట్స్ వచ్చేస్తున్నారు ముందుకి. సో, ఇది కూడా ఒక మంచి సైనే అండి. ఎందుకంటే అందరికీ అవకాశాలొస్తాయి.